గత ఏడాదిగా అతనిలో ఛాతీ పెరుగుదలను గమనిస్తున్నాము. ఇది క్యాన్సర్కి దారి తీయొచ్చని తెలిసిన వాళ్ళు అంటున్నారు. అలాగే ఏదైనా హార్మోన్ల సమస్య కూడా అయ్యుండొచ్చని అంటున్నారు. మీ సలహా ఏంటి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు ఎండోక్రినాలజిస్ట్ శ్రీ నగేష్ గారు సమాధానం అందిస్తారు. మీరు భయపడినట్టు ఇది ఏమాత్రం క్యాన్సర్కి దారి తీయదు. మీ అబ్బాయిలో మీరు గమనిస్తున్న కండిషన్ చాలా న్యాచురల్ ఫినామినన్. ఈ కండిషన్ని మగపిల్లోడ్లో ఛాతీ ఎదుగుదలని గైనకోమాస్టియా అంటారు. ఇది మీ అబ్బాయికి మీరు డిస్క్రైబ్ చేస్తున్న వయసును బట్టి, అతనికి వచ్చిన పద్ధతిని బట్టి దీన్ని ప్యూబర్టల్ గైనకోమాస్టియా అంటాము. ఇది ఫిజియోలాజికల్ గైనకోమాస్టియా, అంటే స్వాభావికంగా ఛాతీ ఎదుగుదల. సాధారణంగా 3 పరిస్థితుల్లో స్వాభావికంగా జరగచ్చు. ఒకటి నియోనేటల్ పీరియడ్లో, అంటే తల్లి నుంచి వచ్చిన హార్మోన్స్ వల్ల మొదటి 1-2 నెలల వయసులో ఛాతీ పెరగచ్చు. రెండోది ముసలి వయసులో వచ్చే గైనకోమాస్టియా, ఇప్పుడు మేల్ హార్మోన్స్ తగ్గిపోయినప్పుడు కొద్దిగా ఛాతీ పెరుగుతుంది, ఇది కూడా మామూలే. మూడోది కామన్ గా స్వాభావికంగా వచ్చే గైనకోమాస్టియా ప్యూబర్టల్ గైనకోమాస్టియా అంటారు. ఇదేంటంటే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ అయ్యేటప్పుడు, బాడీలో హార్మోనల్ చేంజెస్ వచ్చేటప్పుడు 13-14 నుంచి 18 ఏళ్ల వయసు లోపల ఎప్పుడైనా రావచ్చు. సాధారణంగా మాక్సిమం 13-14 ఏళ్ల మధ్య ఇది గమనిస్తారు. ఈ వయసులో శరీరంలో స్వాభావికంగా జరుగుతున్న LH టెస్టోస్టెరాన్ సంబంధించిన మార్పుల వల్ల శరీరంలో మొదట ఉత్పత్తి అయిన టెస్టోస్టెరాన్ కొంతమేరకు ఎస్ట్రాడియోల్ కి కన్వర్ట్ అయ్యి ఫీమేల్ హార్మోన్ లోకి కొద్దిగా కన్వర్ట్ అయ్యి ఛాతీ ఎదుగుదల అవుతుంది. ఎస్పెషల్లీ బాబు కొద్దిగా బరువు ఎక్కువ ఉన్నా కూడా కొద్దిగా ఫ్యాట్ కూడా ఈ బ్రెస్ట్ టిష్యూని ముందుకు పుష్ చేయటం వల్ల మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఇది దాదాపు 65% మంది మగపిల్లల్లో ఎంతో కొంత గైనకోమాస్టియా కనపడుతుంది. సో దీన్ని ఏమాత్రం క్యాన్సర్ లక్షణం అని మీరు అనుకోవక్కర్లేదు. ఇది ఒక రకమైన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చింది వాస్తవమే, కానీ ఇది న్యాచురల్ గా జరిగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. దీని గురించి మీరు భయపడటం కానీ ఇమీడియట్ గా ఏమైనా ట్రీట్మెంట్ చేయటం కానీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మాక్సిమం ఒకసారి ఎవరైనా ఒక పీడియాట్రిషియన్ కానీ ఎండోక్రైనాలజిస్ట్ కానీ ఈ విషయం గురించి కన్సల్ట్ చేసి ఒక సింపుల్ థైరాయిడ్ ప్రొఫైల్ చేసుకోండి. రెండోది ఏంటి అంటే, బయట నుంచి ఏ రకమైన ఎస్ట్రోజన్స్ కానీ ఇట్లాంటి హార్మోన్స్ కి ఎక్స్పోజర్ అవ్వలేదు అన్నది డిసైడ్ చేసుకోండి. మిల్క్ ద్వారా వచ్చే ఎస్ట్రోజన్ వల్ల కానీ, లేకపోతే కొన్ని రకమైన ఆరోమా ఆయిల్స్, లావెండర్ ఆయిల్ లేకపోతే టీ ట్రీ ఆయిల్లో వచ్చే ఎస్ట్రోజన్ వల్ల కానీ ఏమైనా ఎక్స్పోజర్ ఉందన్న విషయం ధృవీకరించుకోండి. థైరాయిడ్ టెస్ట్ నార్మల్ గా ఉండి ఈ ఎస్ట్రోజన్ అండ్ ఎక్స్పోజర్ లేదు అంటే మీరు ఇంకా ఫర్దర్ గా దీని గురించి చింతించాల్సిన అవసరం లేదు. మోస్ట్లీ దానంతట అది 17-18 ఏళ్ల లోపల తగ్గిపోతుంది. అంతగా తగ్గిపోలేదు అంటే ఆ వయసు తర్వాత సర్జరీ చేసి ఎక్సెస్ టిష్యూ తీయాల్సి రావచ్చు. కానీ దాదాపు చాలా సందర్భాల్లో ఇటువంటి సర్జరీ కూడా అవసరం ఉండదు. ఓన్లీ థింగ్ ఏంటి అంటే, ఒకసారి మీరు ఇది ఏం డేంజరస్ కండిషన్ కాదు అని డిసైడ్ చేసుకున్నాక జస్ట్ ఫాలో అప్ మీద ఉంచాలి. ఛాతీ ఇంకా 16-17 ఏళ్ల వయసు కూడా పెరుగుతున్నా, లేకపోతే చాలా పెద్దగా పెరిగినా, లేకపోతే చర్మం దానికి ఫిక్స్డ్ గా ఉన్నా, లేకపోతే చర్మం ఎర్రగా మారినా, లేకపోతే నొప్పి చాలా ఎక్కువైనా, కొంత మేరకు నొప్పి ఉంటుంది ఇందులో, బ్లడ్ వెజల్స్ ఫ్లో వల్ల కొంత నొప్పి ఉంటుంది, కానీ భరించరానంత ఎక్కువ నొప్పి వచ్చినా అట్లాంటప్పుడు ఫర్దర్ గా మనం ఇవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. కానీ ఈ అవసరం సాధారణంగా రాదు. ఇది మాలిగ్నెంట్ అవటం ఎక్స్ట్రీమ్లీ అన్కామన్ కండిషన్.